రైతు కన్నీరు పెట్టిన రాజ్యం బాగుపడదు అంటారు. ఏపీలో రైతు కంట కన్నీరు కాదు, ఏకంగా ప్రాణాలే తీసుకుంటున్నారు. సర్వం ధారపోసి సాగు చేస్తే గిట్టుబాటు ధర రాకపోగా అప్పులు కూడా తీరడం లేదు. ఈ దుష్ట ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. రైతుగా ఓడిపోయి భర్త చనిపోతే రైతు భార్య నాగలి పట్టింది, కానీ ఆమె కూడా ఓడింది. చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు 2 పిల్లలు అనాథలయ్యారు. ఇలాంటి దయనీయ గాథలు ఏపీలో ఎన్నో వినిపిస్తున్నాయి. నంద్యాల జిల్లాలోని ఓ రైతు కుటుంబం దీనగాథ తెలుసుకుందాం. ఏపీలోని కూటమి పాలన ఏ వర్గాన్ని ప్రశాంతంగా జీవించనివ్వడం లేదు. విద్యార్థులు మొదలు రైతుల వరకు అన్ని వర్గాలను కాల్చుకు తింటోంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు ఏపీలో మళ్లీ మొదలయ్యాయి. పండించిన పంటలు కొనే దిక్కులేక, చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఎందరో రైతులు బలవంతంగా తనువు చాలిస్తున్నారు. నంద్యాల జిల్లా సంజామల మండలం ఆకుమళ్ల గ్రామానికి చెందిన బొంగూరు పుల్లారెడ్డి అప్పులు చేసి వ్యవసాయం చేశాడు. అనారోగ్యం పాలై 2024 జులైలో మరణించాడు. ఇంటి పెద్ద చనిపోయినా పుల్లారెడ్డి భార్య స్వప్న నాగలి పట్టి వ్యవసాయం చేసింది. భర్త చనిపోవడంతో కుటుంబ భారం మీద పడింది. పిల్లల చదువు ఆగకూడదన్న లక్ష్యంతో ఉన్న పొలానికి తోడు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, జొన్న పంటల్ని వేసింది. భర్త ఉన్నప్పటికంటే మరిన్ని అప్పులయ్యాయి. పంట చేతికొచ్చాక అప్పులన్నీ తీర్చుకోవచ్చని భావించింది. అనుకున్నట్లుగానే పంట బాగా పండింది, కానీ ధరే లేకుండా పోయింది. దీంతో అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. పొలం అమ్మి అప్పులు తీర్చుదామనుకుంది, కానీ పొలం కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చెయ్యాలో దిక్కుతోచలేదు. గత ఏడాది మే నెలలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది మహిళా రైతు స్వప్న. అంతకుముందు తండ్రి చనిపోయాడు. తరువాత తల్లి ఆత్మహత్య చేసుకుంది. చదువుకుంటున్న పిల్లలిద్దరూ అనాథలయ్యారు. అసలు ఏం జరిగిందంటారు ఆ రోజు? నాన్న వచ్చేసి ఫార్మర్ సార్, పంట వేసేసి అప్పులు చేశాడు సార్. తర్వాత నాన్నకు కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం వల్ల చనిపోయాడు సార్. దాని తర్వాత అమ్మ మమ్మల్ని చదివిద్దామని పొలం వేసింది సార్. మాకు 4 ఎకరాల పొలం ఉంది, మళ్ళీ 3 ఎకరాలు కౌలుకు తీసుకుంది సార్. 4 ఎకరాల్లో మిరప వేసి 3 ఎకరాలు జొన్న వేసింది సార్. మిరప పంటల రేటు లేక అప్పుల పాలయ్యాం సార్. తర్వాత పొలం అమ్ముదామని అనుకున్నాం సార్. చనిపోయే ముందు రోజు నాకు ఫోన్ చేసి పొలం అమ్ముదామని చెప్పింది సార్. దాని తర్వాత నేను కూడా చెప్తాలేమ్మా నేను కూడా అన్నా. దాని తర్వాత మరుసటి రోజు చనిపోయింది సార్. వాళ్ళ తండ్రి కిడ్నీ ఫెయిల్ అయితే చనిపోయాడు సార్. మామూలుగా అప్పులు చేసినాడు అప్పటికే వ్యవసాయం చేసుకుంటా. వాళ్ళ తల్లి అప్పులు దిద్దడానికి మళ్ళీ వ్యవసాయం చేసింది. అప్పుడు నష్టాలు వచ్చాయి. మళ్ళీ ఇంకా ఈ నష్టాలు భరించలేక, అప్పులలో ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాం సార్. ఆత్మహత్య చేసినాక రైతు బంధు పెడదామని చేసినాం సార్. అది రైతు బంధు చేస్తామంటే ఈ అధికారులు కాలయాపన చేస్తాం సార్. అంతేగా ఈ ముఖ్యమంత్రి గారు పట్టించుకోవాలి విన్నింగా. ఇప్పుడు మిరప పంటకు కోసం అనేది చాలా అప్పులు చేశారు. ఆ పంట కూడా బాగా పండింది, అయినప్పటికీ గిట్టుబాటు ధర లేదంటారు. ఈ యొక్క ప్రాంతంలో అందరి పరిస్థితి ఇట్లే ఉందంటారా? చాలా అధ్వానంగా తయారైంది సార్. ఇప్పుడు ఎకరాకు 3 లక్షల రూపాయలు పెట్టుబడి వస్తుంది. 3 లక్షల రూపాయలు వచ్చి 1 లక్ష రూపాయలుగా రావడం మిరపకాయలు అమ్మితే. పోయిన సంవత్సరం చాలా నష్టపోతారు. ఎకరాకు 3 లక్షల నష్టపోయాలుగా ఉంటారు మామూలు అయితే. అది ప్రభుత్వం ఆదుకుంటే కొంతమంది రైతులు బాగుపడతారు, లేదంటే అధ్వానం ఉంటుంది మళ్ళీ పరిస్థితి. ఏంటంటారు అంటే ఇటువంటి కుటుంబాలను చూసినప్పుడు రైతు పరిస్థితి ఏ విధంగా ఉండేది అర్థం చేసుకోవచ్చా? అసలు వ్యవసాయం చేయాలన్న ఆలోచన ఉంది సార్. ఇప్పుడు మామూలుగా అయితే కూలి పని పోతే 200 డబ్బులు వస్తాయి. వ్యవసాయం చేస్తుంటే కనీసం అంటే 100 రూపాయలు కూలి అని రావడం లేదు సార్. మాకు పెట్టిన పెట్టుబడి అప్పులు అవుతున్నాయి, కానీ అప్పులు తీర్చే మార్గం అయితే కనిపించలేదు. కనీసం ఎవరే ఆదుకునే నాదుడు అయితే లేదు. ఇళ్ళగా వీళ్ళకి అంత ఇంత సాయం చేసే గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా వాళ్ళు చదువుకోగలుగుతారు. లేదంటే వామే ముస్లిం కానీ అడిగి వామే పని చేసేది కాదు. ఏదో ఎవరో విధో ఆధారపడి బతారు వాళ్ళు. ఇప్పుడు వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్న ఆ కుటుంబం నిర్జీవంగా మారింది. ఇంటి పెద్దలిద్దరూ చనిపోవడంతో చదువుకుంటున్న పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరమైంది. వృద్ధురాలైన నాయనమ్మ బాధ్యత కూడా వారిపైనే పడింది. ఇప్పుడు వారిని ఆదుకునేవారెవరు? రైతుల ఆత్మహత్యల్ని నివారించడం చేతగాని కూటమి ప్రభుత్వం కనీసం ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను కూడా ఆదుకోవడం లేదు. వ్యవసాయం దండగాని చెప్పే నాయకుని ఏలుబడిలో రైతు కుటుంబాల్ని ఆదుకుంటారు అనుకోవడం, ఆదుకోవాలని కోరుకోవడం కూడా అత్యాశనేమో. సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరి కుటుంబాల్లో సంతోషం కనిపిస్తుంది, కానీ ఆ కుటుంబం మాత్రం విషాదంలో మునిగిపోయింది. వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని పోషించాల్సిన పెద్ద దిక్కు ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సరదాగా సంక్రాంతి జరుపుకోవాల్సిన ఆ రైతు కుటుంబం ఇంట్లో ఏడుపులు వినిపిస్తున్నాయి. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు పెచ్చేటి వెంకటేశ్వరరావు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం మల్లవరం పంచాయతీ పరిధిలోని పత్తిగొంది గ్రామం. ఈయన ఓ కౌలు రైతు. 26 ఏళ్ల క్రిందట నాగలక్ష్మి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 ఆడబిడ్డలు. ఏటా 3 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పండించేవాడు. అలా వచ్చిన ఆదాయంతోనే 2 కూతుళ్లను చదివించాడు. ఆ తరువాత పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించాడు. అయితే 2 ఏళ్ల నుంచి వరుసగా వస్తున్న ప్రకృతి వైపరీత్యాలు ఈ కుటుంబాన్ని కుంగదీశాయి. ఓవైపు పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు, మరోవైపు పంట నష్టాలు. దీంతో పూర్తిగా చితికిపోయింది ఈ కుటుంబం. ఇక చేసేది లేక గతేడాది మార్చిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబం మరింత కష్టాల్లో కూరుకుపోయింది. నష్టపరిహారం అయితే ప్రభుత్వం ఇంతవరకు నుంచి నష్టపరిహారం ఏం రాలేదు. అలాగని అమ్మాయికి ఇప్పుడు విడో పెన్షన్ వస్తుందంటే అది విడో పెన్షన్ కూడా రావట్లేదు. ఇన్నాళ్ళు సుమారు 10 నెలలు అయిందంటే విడో పెన్షన్ కూడా రాలేదు. ఈ వెంకటేశ్వర కుటుంబాన్ని ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇలాంటి సమయంలో నష్టపరిహారం అందజేసి ఆదుకోవలసిన కూటమి ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏమీ చేయలేదు. అంతేకాదు, వెంకటేశ్వరరావు భార్య నాగలక్ష్మి విడో పెన్షన్ కు దరఖాస్తు చేసుకున్నా ఈ రోజుకి పెన్షన్ మంజూరు కాలేదు. అప్పులున్నాయి, ఎలా తీర్చాలి ఏంటి అనేసి ఆయన బాధపడుతూ ఉండేవారండి. ఇప్పుడు ఇంకా నాకు చెప్పకుండా ముందు తాగేశారండి. అప్పులు తీర్చలేక బాధతోనే తాగేశారండి. మా కుటుంబ పరిస్థితి అంటే మా మామయ్య గారు తిత్తే మేము తింటాం అంతే అండి. ఇప్పుడు అంతకుమించి మాకు ఇంకా వెనకాల ఏమీ లేదండి. చేతికందిన కొడుకు వృద్ధాప్యంలో అండగా ఉంటాడని అనుకున్న వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. బాధాకరమైన విషయం ఏంటంటే వెంకటేశ్వరరావు సోదరుడు శ్రీనివాసరావు యంగేజ్ లోనే చనిపోయాడు. ఇప్పుడు వెంకటేశ్వరరావు కూడా లేడు. ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కెవరు? 2 కొడుకులు అయితే 2 కొడుకుల్లో ఒకడైతే చనిపోయాడు పోస్టులోనే 25-20 సంవత్సరాలు కాకుండా అయిపోయింది. ఈ కొడుకు అయితే మాత్రం ఇప్పుడు దాకా చేసుకుని 2 పిల్లల్ని పెంచుకున్నాడు, పిల్లల్ని చూసుకున్నాడు, అన్నీ హ్యాపీగా చేసుకున్నాడు అండి. మన ముందు తుఫానికి అదే లాస్ వచ్చిందండి. లాస్ వచ్చిందంటే ఆ రైతు మేము పండితే మాకు ఇస్తారా, మీరు పండితే మీకు ఇచ్చేస్తారు, మా పండపన్న మగతానే కావాలంటే అతను మగతానికి ఇచ్చేపోయాడు. ఇంకా ఇదే మళ్ళీ ఇక్కడికి వచ్చింది అప్పులు చేసి కూడా అక్కడ ఆఫ్ చేశారు. ఇవ్వలేకపోయాడు. ఇంకా దారాదైనా ఇలా చేసుకున్నాడు అండి. చిన్నతనం నుండి తండ్రితో పాటే ఉంటూ వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు వెంకటేశ్వరరావు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడాన్ని ఈ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. తమ కుమారుల ఫోటోలు చూసి కంటతడి పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు సంక్రాంతి వస్తే కుటుంబమంతా సరదాగా పండగ చేసుకునేవాళ్లు. ఈ ఏడాది మాత్రం ఈ కుటుంబంలో ఆనందం లేదు. ఇంకా పండగ లేదండి, ఎప్పుడు దుఃఖమేనండి మాకు. ఇంకా ఈ చచ్చిపోయిన కాడి నుంచి దుఃఖమేనండి. ఇంకా ఎవరిని చూసినా ఇంట్లో పిల్లోండి లేకుండా ఉన్నారు. మాకు ఆస్కారం పిల్లలు మా ఇద్దరిద్దరు అలాగ అయిపోయారు పిల్లలు అనేసి మాకు చూసేది వంగిపోతే చూసే ఆస్కారం లేదండి. ఇంకా ఈ సంక్రాంతి ఇంకేముందండి, ఇంకేమీ లేదండి. ఇంకే పండుగలు చచ్చిపోయిన కాడి నుంచి ఇంకే పండుగలు లేవండి మాకు. ఇంకా అన్ని మామూలు, ఎక్కడికి కూడా వెళ్తా లేదండి, బయటికి కూడా వెళ్తా లేదండి, ఎక్కడికైనా ఇంట్లోనే ఉంటున్నామండి. ఇంకా బతికున్నప్పుడు వెంకటేశ్వరరావును ఆదుకోలేదు ఈ ప్రభుత్వం. అప్పుడే పంట సాయం లేదా పంటకు నష్టపరిహారం అందించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. కనీసం ఇప్పుడైనా ఆసరా లేని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కూటమి నేతల్ని కోరుతున్నారు గ్రామస్తులు. వ్యవసాయం దండగా అన్న మహానాయకుడు చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలనలో రైతులకు బతికే వీలు కూడా లేకుండా పోయింది. ఏ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వరు, కనీస మద్దతు ధర ఆలోచన చేయరు. రైతు భరోసాకు పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్నారు, కానీ అది చెప్పినట్లు ఇవ్వలేదు. చివరకు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతలకు ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉన్నా సరే రైతులకు గడ్డుకాలమే. ఇప్పుడు అలానే ఉంది. అనంతపురం జిల్లాలో ప్రభుత్వం ఆదుకుంటుందన్న నమ్మకం లేక, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక జీవితం అంతా చీకటైపోయి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడితే 6 నెలలు దాటినా ఇంతవరకు ఆ రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోలేదు. దీనిపై రైతు సంఘాలు భగ్గుమంటున్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం మన్నీలా గ్రామానికి చెందిన రైతు కరుణాకర్కు 3 ఎకరాల భూమి ఉంది. అందులో కొన్నేళ్ల క్రితం చీనీ పంట వేశాడు. 5 ఏళ్లు ఎదురు చూసినా కనీసం పూత కూడా రాకపోయేసరికి చీనీ చెట్లు తీసేసి వేరుశెనగ, వరి, బెండ, ఆనప సాగు చేశాడు. ఏదీ కలిసి రాకపోగా అప్పులు పెరిగిపోయాయి. 15 లక్షలకు పైగా అప్పు కావడంతో ఏం చెయ్యాలో తెలియలేదు. రోజు అప్పులోళ్ల ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసేసుకున్నాడు. కేవలం 32 ఏళ్ల వయసులో 100 ఏళ్లు నిండిపోయాయి. కరుణాకర్ మరణంతో భార్య వెంకటలక్ష్మి 2 పిల్లలకు దిక్కు లేకుండా పోయింది.
సీనా చెట్లు 5 ఏళ్ళు, టమోటా అన్నీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెట్టి పెట్టుబడులు రాక అప్పులల్లో పొద్దుములు తిరుగుతా అంటే ఇళ్ళకు. అందుకని మా అన్నదమ్ములు 3, మా బావగారు కూడా చేస్తున్నాము. అంతా కూడా చేసి ఇట్లా ఇంకా ఊరులు మా గిడ్డ మంది తెచ్చుకొని తాగి ఇంకా సవీర్ హాస్పిటల్కి పిలిచిపోయినాము. అక్కడే 8 లక్షలు అయినాయి. కరుణాకర్ చనిపోయి 5 నెలలు దాటిపోయింది. ఆత్మహత్య చేసుకుని రైతు మరణిస్తే 7 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అది ఇంతవరకు రాలేదు. ఎక్స్గ్రేషియా కోసం ఎంఆర్ఓకు అర్జీ పెట్టినా ఇంతవరకు పని కాలేదని బాధితుల తరపున ప్రయత్నం చేస్తోన్న కిసాన్ మిత్ర మండలి కోఆర్డినేటర్ భవానీ అంటున్నారు. నేను గ్రామంలో సచివాలయం వెళ్ళి కూడా కలిశాను అగ్రికల్చర్ ఆఫీసర్తో. మరియు వాళ్ళతో కలిసినప్పుడు నాకేం చెప్పారంటే ఈ క్రాప్ బుకింగ్లో వాళ్ళకు పంట పెట్టారా లేదా అనేదంతా తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొని వెళ్ళి కరుణాకర్ భార్య వెంకటలక్ష్మిని తీసుకొని వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అదే రోజున మళ్ళీ మనం ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్ళి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ అర్జీ ప్రకారంగా మన ఎంఆర్ఓ గారు మాతో మాట్లాడడం, ఈరోజు నేను మన్నీలకు వెళ్తున్నానమ్మా, ఎంక్వైరీ చేస్తానని అక్కడున్న విఆర్ఓతో కూడా కన్సల్ట్ అయ్యి మాట్లాడారు. విఆర్ఓ గారు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళ ఆయన పేరు మీద, అక్కడున్న కరుణాకర్ పేరు మీద పొలం లేనందువల్ల ఇది వస్తుందో రాదో జేడీ మేడం గారు అని చెప్పారు. కాకపోతే అని చెప్పడంతో ఎంఆర్ఓ సారు ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఇంతవరకైతే దాని మీద ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. తమది రైతు ప్రభుత్వమని చంద్రబాబు అప్పుడప్పుడు సరదాగా అంటూ ఉంటారు. కానీ రైతులను ఆదుకోవలసి వచ్చేసరికి చేతులెత్తేస్తారు. తన తమ్ముడి కుటుంబానికి చిల్లి గవ్వ సాయం కూడా అందలేదని కరుణాకర్ అన్న వెంకటయ్య ఆక్రోశిస్తున్నారు. ఏంది రాలే ఈ ప్రభుత్వం నుండి 1 రూపాయి రాలే, 10 రూపాయలు కూడా లేవు. ఊరు పట్టించుకునే వాళ్ళు లేరు, ఏం పట్టించుకునే వాళ్ళు లేరు, ఏంది తెప్పిస్తామనే వాళ్ళు కూడా లేరు. ఏంది ఇంకా రాలే. చేసిన అవన్నీ ఎంఆర్ ఆఫీస్కి పోయినాము, కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, అందరినీ అడిగినాము, ఏ ఊరు పట్టించుకోలే. ఏంది 10 రూపాయలు రాలే, ఎవరు పట్టించుకోలేదు మేడం. ఏంది పట్టించుకోవాలి, సోలికి కూడా వేసుకోలే. ఏంది కాలే, మాకేందని వస్తే మేలే, ఏంది రాలే. ఇదే డబ్బులు చచ్చిపోయిన డబ్బులు ఏమన్నా వస్తే ఏమన్నా అప్పులు కొంత కట్టదామని. ఏంది రాలే, రూపాయి రాలే. కొడుకు మరణంతో ముసలి తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. తమకి ఏమీ చెయ్యకపోయినా పర్వాలేదు కానీ తన కోడలి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కరుణాకర్ తండ్రి వెంకటరాముడు విజ్ఞప్తి చేస్తున్నాడు. ఆయమ్మకన్నా మాకేం వద్దులే, మేము ఎన్నాళ్ళు ఉంటాము, నెన్నాళ్ళు ఉంటాం, పోతాము. ఆయమ్మకి సాయం చేస్తే చాలు మాకు, ఆ పిల్లోళ్ళకి. ఇంకా ఆమెకి అట్లా సాయం అన్న చేస్తే మేము ఏదో మా పని మేము చేసుకొని ఉంటాము. ఆమెకి సాయం చేయాలని అడుగుతున్నాం. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న 3 పర్యాయాలు రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యాలే. ఇప్పుడు 4వసారి అదే విషాదం కొనసాగుతోందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. వ్యవసాయం దండగా అనే సిద్ధాంతాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరోవైపు చంద్రబాబు సర్కార్ తమకేం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఆదుకోవడం మాట అటుంచి కనీసం పథకాలు కూడా వర్తింపజేయడానికి ఇష్టపడటం లేదు. అలా ఇంటి పెద్ద దూరమై మరోవైపు ప్రభుత్వ పథకాలకు దూరమై అలమటిస్తున్న ఓ కుటుంబం కన్నీటి గాథ ఇది. రైతు భరోసా కేంద్రాలు లేవు, సకాలంలో ఎరువులు విత్తనాల సరఫరా లేదు, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు, ఎప్పుడు ఏ పంట సాగు చేయాలో చెప్పే నాథుడు లేడు, పంటకు నష్టపరిహారం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి. అందుకే రాష్ట్రంలో రోజురోజుకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత అందకపోవడంతో జి మల్లికార్జున అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి మల్లికార్జున భార్య వరలక్ష్మి దిక్కు. ఇలా కుట్టు మిషన్పై పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది వరలక్ష్మి. రోజంతా కష్టపడితే ఆమెకు వచ్చే ఆదాయం 100 రూపాయలు. మీరు విన్నది నిజం. ఆమె సంపాదన రోజుకు 100 రూపాయలు మాత్రమే. ఆ సంపాదనతోనే 10వ తరగతి చదువుతున్న కొడుకును, 8వ తరగతి చదువుతున్న కూతుర్ని ఆమె పోషించాలి. పొలం 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాల్లో బోర్లు వేసినాడు. శనక్కాయ ఎత్తంటే 4 బోర్లు వేసా వద్దన్నా కూడా అప్పులు చాలా చేసి 10 లక్షలు అప్పులు చేసి ఇంటికాడికి అప్పుల వాళ్ళు వస్తాండ్రి. చేతగాక ఉద్యమత్తలు తెచ్చుకొని నాకు తలకాయ తిరుగుతుంది రా అంటే పోయినాము. ఆటోకి వేసుకొని పోయినాము. శ్రీనివాసులు హాస్పిటల్లో చేర్పించినాము. గంట సేపు ఉన్నాడు, చనిపోయినాడు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున చిన్నకారు రైతు. పంటను కాపాడుకోవటం కోసం 3 ఎకరాల పొలంలో 4 బోర్లు వేశాడు. దీనికోసం దాదాపు 10 లక్షలు అప్పులు చేశాడు. కానీ ఫలితం దక్కలేదు. దీంతో 2024 సెప్టెంబర్ 11న ఆత్మహత్య చేసుకున్నాడు. 4 బోర్లు వేసినాడు. శనక్కాయ ఎత్తాండే, కంది వేస్తాండే,
ఇట్లాంటివన్నీ చేసి చనిపోయినప్పుడు కూడా కంది వేసినాడు. ఇంక అట్లే ఇంకా ఏంది కంది పండలేదని ఇంక అట్లే మాత్రలు వేసుకొని చనిపోయినాడు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి తక్షణమే 7 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా చంద్రబాబు సర్కారు మాత్రం ఆ పని చెయ్యలేదు. దీంతో ఆ రైతు కుటుంబం దిక్కుతోచని స్థితిలో బతుకు వెళ్లదీస్తోంది. అన్నయ్య ఊజ్యమంత మీద తెచ్చిపోయారు. అప్పులు చాలా అయ్యి పంట చెనక్కాయ పంట మరసంగా రాకపోతే ఆ మందులకి దాలకి తెచ్చిపోయారు. జడి చేసి మా అన్నయ్యకి మా వదినకి డబ్బులు చాలా బరువు అయింది. గవర్నమెంట్ ఏమైనా సాయం చేయింది కోరుకుంటాను. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయటం వల్లే రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. విత్తనం నుంచి విక్రయం వరకు ప్రభుత్వం అండగా ఉంటే రైతు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చేది కాదని అంటున్నారు.